ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 20వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. అష్టవినాయకుల్లో మొదటి వినాయకుని గురించి తెలుసుకుందాం. శ్రీ మయూరేశ్వరుడు. పూర్వము చక్రపాణి అను రాక్షసరాజు గండకిని పరిపాలించేవాడు. అతని భార్య ఉగ్ర. వారికి పిల్లలు లేనందున సౌనక మహాముని సూచన మేరకు భార్యాభర్తలు సూర్యోపాసన చేశారు. సూర్యభగవానుని అనుగ్రహమున రాణి గర్భం దాల్చింది. గర్భమందున్న పిల్లవాడు సూర్యుని అంతటి వేడిమితో ఉండుట చేత భరించలేక ఆ గర్భమును ఆమె సముద్రమునందు వదిలింది. సముద్రమున జన్మించిన ఆ పిల్లవానిని సముద్రుడు బ్రాహ్మణ రూపమున వచ్చి చక్రపాణి దంపతులకు సమర్పించాడు. సముద్రంలో పుట్టిన ఆ పిల్లవానికి వారు సింధు సముద్రము అని నామకరణం చేశారు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడై 2000 సంవత్సరములు తపస్సు చేసి సూర్యుని నుండి అమృతమును పొందాడు. సూర్యుని వరముచే ఆ అమృతము అతని ఉదరమున ఉన్నంతకాలము అతనికి మృత్యుభయము ఉండదు. ఈ ధైర్యముతో సింధురాసురుడు తన పరాక్రమముతో ముల్లోకములను జయింపవలెనని సంకల్పించాడు. దేవతలను జయించి వారిని కారాగారంలో బంధించాడు. తరువాత కైలాసము వైకుంఠములపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు కూడా సింధూరాసురుని బాధలు పడలేక కైలాసమును వదిలి మేరు పర్వతమును ఉండసాగారు. సింధూరాసురుడు శ్రీ మహావిష్ణువునకు తన గండకీ రాజ్యములో ఉండుమని ఆజ్ఞాపించాడు. ఈ పరిస్థితులలో దేవగురువైన బృహస్పతి సింహరూఢుడై 10 చేతులు కలవాడు అయిన వినాయకుని ప్రార్థించి ఆయనను శరణు పొందాడని దేవతలకు సలహా ఇచ్చాడు. వారు అట్లు చేయగా వారి ప్రార్థనలను మన్నించి గణపతి సాక్షాత్కరించి తాను పార్వతీదేవికి కుమారుడుగా జన్మించి సింధూరాసురుని చంపెదనని మాట ఇచ్చాడు. అంతటా మేరు పర్వతంపై పరమేశ్వరుని ఉపదేశానుసారముగా పార్వతి 12 సంవత్సరములు గణేశ మంత్రమును జపించింది. ఆ జపమునకు సంతుష్టుడై గణపతి పార్వతికి ప్రత్యక్షమై ఆమె కోరిక ప్రకారము ఆమెకు పుత్రుడుగా జన్మించి సింధూరాసురుని చంపెదనని వాగ్దానం చేశాడు. అట్లే ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి పార్వతికి పుత్రుడుగా జన్మించాడు. ఆ పుత్రునకు గణేశుడు అని నామకరణం చేశారు. కొంతకాలమునకు సింధూరాసురుని మిత్రుడగు కమలాసురుడు శివునిపై యుద్ధమునకు వెళ్ళాడు. అప్పుడు గణపతి మయూరవాహనుడై కమలాసురునితో ఘోర యుద్ధము చేశాడు. కమలాసురుని నెత్తురు నుండి అనేక మంది రాక్షసులు ఉద్భవించుటచే అతనిని చంపుట కష్టమన అవగా అప్పుడు గణపతి బ్రహ్మదేవుని పుత్రికలైన బుద్ధి సిద్ధులను స్మరించి వారిని కమలాసురుని నెత్తురు నుండి పుట్టుచున్న రాక్షసులను మృంగువేయుడని కోరెను. అట్లు వారి సహాయముతో గణపతి కమలాసురుని ఎదుర్కొని వాని శిరస్సును ఖండించాడు. ఆ శిరస్సు మోర్గాం క్షేత్రమునందు పడింది. తరువాత గణపతి పార్వతీ పరమేశ్వరులతో కలిసి గండకికి వెళ్ళి దేవతలను చెరసాల నుండి విడిపింపుము అని సింధూరాసురునకు ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఆ ఆజ్ఞను పాటించనందున అతనితో 3 రోజులు గణపతి ఘోర యుద్ధం చేశాడు. చివరకు సింధూరాసురుడు ఖడ్గము ధరించి గణపతి వైపు పరిగెత్తాడు. అప్పుడు గణపతి సూక్ష్మ రూపమును ధరించి నెమలి వాహనమున వీడి క్రింద నుండి సింధూరాసురుని ఉదరముపై ఒక బాణము వేశాడు. అది అతని ఉదరమును చీల్చివేసెను. వెంటనే ఉదరములో ఉన్న అమృతమంతయు బయటకు వచ్చింది. దానితో సింధూరాసురుడు మరణించాడు. దేవతలు ఆనందించి గణపతిని పూజించి కొనియాడారు. అప్పుడు విశ్వకర్మ ఈ మోర్గాం క్షేత్రమునందు దేవాలయమును నిర్మించి గణపతి విగ్రహమును ప్రతిష్ఠించాడు. ఈ విధముగా మోరేశ్వర్ గణపతి పుణ్యక్షేత్రం అయ్యింది.
గణపతి మయూర వాహనంపై వచ్చినందున ఆయనకు మయూరేశ్వర్ అను పేరు కూడా వచ్చింది. మరాఠీ భాషలో మోర్ అనగా నెమలి. ఆ ప్రదేశమునందు నెమళ్ళు ఎక్కువగా ఉండుట చేత ఆ గ్రామమునకు మోర్గాం అను పేరు వచ్చింది. నెమలిని వాహనము చేసుకొనినందులకు గణపతి మోరేశ్వర్ అయినాడు. మోర్గాం పూణేకి 79 కిలోమీటర్ల దూరంలోని పూణే జిల్లాలో బారామతి తాలూకాలో ఉన్నది. రెండవ వినాయకుడు శ్రీ సిద్ధి వినాయక, సిద్ధి టేక్ అంటారు. విష్ణుమూర్తి నీరముపై యోగ నిద్రలో క్షీణించి ఉండగా నాభి నుండి బ్రహ్మయు, కర్ణముల నుండి మధుకైటబులను రాక్షసులు పుట్టారు. మధుకైటబులు తమ జన్మస్థానమును ఎరుగక శక్తి వలన పుట్టితిమని తలంచి ఆమెను ప్రార్థించారు. శక్తి ప్రసాదము వలన వారు మహాబలవంతులై గర్వించి లోకకంటకులుగా మారి సృష్టికర్త అయిన బ్రహ్మనే బాధించి మాటికి యుద్ధమునకు రమ్మని పిలువసాగారు. బ్రహ్మను భక్షించుటకు సన్నద్ధులయ్యారు. బ్రహ్మ మిగుల భీతిల్లి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. కానీ విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనకపోవుటచే బ్రహ్మ యోగనిద్రను ప్రార్థించి విష్ణువును విడిచి వెళ్ళుమని కోరాడు. యోగనిద్ర వెడలగానే విష్ణువు మేల్కొని బ్రహ్మకు అభయమిచ్చాడు. విష్ణువు మధుకైటబులతో 5000 సంవత్సరములు భీకర యుద్ధం చేశాడు. కానీ వారే గెలవసాగారు. అప్పుడు విష్ణుమూర్తి శక్తిని విఘ్నేశ్వరుని పూజించాడు. శక్తి ఆ మధుకైటబులను మోహితులుగా చేసింది. విఘ్నేశ్వరుడు ఆ యుద్ధమునందు సిద్ధి అగునట్లు దానవ సంహారం నిరాటంకంగా జరుగుతున్నట్లు విష్ణువును అనుగ్రహించాడు. అప్పుడు విష్ణువు మధుకైటబులను యుద్ధమునకు పిలిచి, దానవులారా, మీరు నన్ను శరణు వేడుకొనండి అని పలికాడు. ఆ దానవులు గర్వాంధులై విష్ణువుతో పరిహాసముగా, నీవే మమ్మల్ని ప్రార్థించి వరమును పొందు అని పలికారు. అట్లయినా మీరు నా చేత మృత్యులగునట్లు వరమియ్యండి అని విష్ణువు వారిని కోరాడు. దానవులు నివ్వెరపోయి ఆడిన మాట తప్పలేక మృత్యువు నుండి తప్పించుకొనుటకై ఉపాయముగా మమ్ము జలము లేని చోట చంపు అని కోరారు. కానీ సర్వము జలమయమై ఉండుటచే విష్ణువు విశ్వరూపమును దాల్చి తన ఉరువులను పెంచి వానిపై ఆ దానవులను మర్దించి సంహరించాడు. గణపతి వలన కార్యసిద్ధి అయిన స్థలమగుటచే ఇది సిద్ధక్షేత్రమయ్యను. ఈ సిద్ధక్షేత్రమే ప్రస్తుతం సిద్ధి టేక్ గ్రామము. గజాననుని అనుగ్రహమునకు ఎంతగానో సంతోషించిన మహావిష్ణువు తానే ఈ క్షేత్రమునందు స్ఫటికమయమైన దేవాలయమును నిర్మించి స్వయంభువు గణపతిని అందు ప్రతిష్ఠించాడు. ఆ గణపతియే సిద్ధిఠేక్ నందలి వినాయకుడు. ఈ శ్రీ మహావిష్ణువుచే నిర్మింపబడిన ఈ దేవాలయము కాలాంతరమున శిథిలము కాగా పీష్వాల కాలమునందు ఆలయ పునర్నిర్మాణము జరిగింది. సిద్ధిటేక్ గ్రామము పూణేకి 96 కిలోమీటర్ల దూరంలో అహ్మద్ నగర్ జిల్లాలో కరజత్ తాలూకాలో భీమానది అవలి ఒడ్డున ఉన్నది. భీమానది ఇచ్చట పూణే జిల్లా, అహ్మద్ నగర్ జిల్లాలకు సరిహద్దుగా ఉన్నది. మూడవ వినాయకుడు శ్రీ బల్లాళేశ్వర పాళి. పూర్వము సింధు దేశంలో ప్రసిద్ధి చెందిన వల్లి అనే నగరం ఉండేది. ఆ వల్లి నగరమే కాలాంతరములో ఇప్పుడు పాళిగా మారినది. ఆ పట్టణంలో కళ్యాణ్ అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు చాలా ధనికుడు, భగవద్భక్తి కలవాడు, లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. ఆయన భార్య ఇందుమతి మహాపతివ్రత, సౌందర్యవతి. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి బల్లాల్ అని నామకరణం చేశారు. అతడు చిన్న వయసు నుండే గణపతి భక్తుడై పెరిగాడు. బల్లాల్ ఒకనాడు తన తోటి బాలకులతో అడవికి వెళ్ళాడు. అచ్చట బల్లాల్ ఒక పెద్ద రాయిని చూచి దానిని గణపతి విగ్రహంగా భావించి ప్రాణప్రతిష్ఠ చేసి పిల్లలందరితో కలిసి పూజలు చేయనారంభించాడు. అందరూ ఆ గణపతి విగ్రహమునకు బిల్వపత్రములతోనూ దుర్వాయుగ్మముతోనూ పూజలు చేశారు. జై గణేశ జై గణేశ అని
నాదములు చేయుచు చక్కని పాటలు పాడుచు నృత్యములు చేయుచు భక్తి పారవస్యముతో ఆకలి దప్పులను వారి ఇళ్లను మర్చిపోయారు. కొన్ని రోజులు గడిచాయి, కానీ ఆ బాలులెవ్వరునూ తమ ఇళ్లకు తిరిగి రాలేదు. ఆ బాలుర తల్లిదండ్రులు చాలా భయపడి కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తమ పిల్లలు ఇళ్లకు తిరిగి రాలేదని, బల్లాల్ వారందరినీ ఎక్కడికో తీసుకొని వెళ్ళాడని అతనిని వారింపుమని దుఃఖముతోనూ భయముతోనూ రోషపూరితముగాను మాట్లాడారు. కళ్యాణ్ కోపించి ఆ గ్రామము బయట పిల్లలందరూ పూజ చేసుకొనుచున్న ప్రదేశమునకు వెళ్ళి వారిపై ఆగ్రహించాడు. పిల్లలందరూ భయంతో పారిపోయారు. కానీ భల్లాల్ మాత్రము తన ధ్యానంలో నిమగ్నుడై వేరు ధ్యాస లేకున్నాడు. కళ్యాణ్ కోపంతో భల్లాల్ను కొట్టి చెట్టుకు కట్టి గణపతి విగ్రహముగా పూజలు పొందుచున్న రాయిని పారవేశాడు. అప్పుడు పిల్లవాడైన భల్లాల్ విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని, నీవు విఘ్నహర్తనివే, మరి నా ఈ పూజకు విఘ్నం ఎందుకు కలుగచేయుచున్నావు అని అడిగాడు. అంతేకాదు, తనను కొట్టినందుకు తండ్రిపై అతనికి ఇంచుకైనను కోపం రాలేదు. కానీ గణపతి విగ్రహం పారవేయుట చూచి సహింపలేక ఎవరు ఇట్లు చేశారో వారు గ్రుడ్డి, చెవుడు, మూగ, గూని అవుతారని శపించాడు. గణపతి పిల్లవాని భక్తికి మెచ్చి ఒక బ్రాహ్మణ పిల్లవాని వలె దర్శనమిచ్చాడు. అతని శరీరము తాకగానే వెంటనే అతని శరీరంలోని నొప్పులన్నీ పోయి అది దృఢమైన శరీరముగా మారినది. భల్లాల్ ఆ బ్రాహ్మణ బాలకుని విఘ్నేశ్వరుడని గ్రహించి అతనిని పూజించాడు. విఘ్నేశ్వరుడు సంతసించి భల్లాల్ను వరము కోరుకోమన్నాడు. విఘ్నేశ్వరుని యందు అనన్య భక్తి కలిగి ఇండునట్లును ఆ స్థలమునందు విఘ్నేశ్వరుడు ఎల్లప్పుడూ వసించి ప్రజల కష్టములను నివారణ చేయవలేనని భల్లాల్ వరమును కోరాడు. వినాయకుడు అంగీకరించి భల్లాలేశ్వర్ నామంతో స్వయంభూ విగ్రహ రూపమును దాల్చి అప్పటి నుండి భక్తుల కోర్కెలను కష్టములను తీర్చుచున్నాడు. భల్లాల్ తన తండ్రిచే పారవేయబడిన రాతిని డుమ్డి వినాయక నామంతో అచ్చట ప్రతిష్ఠించాడు. తరువాత భల్లాల్ అచ్చట సర్వాంగ సుందరమైన మందిరమును కూడా నిర్మించాడు. శ్రీ భల్లాలేశ్వర దేవాలయం ఉన్న పాళీ గ్రామము పూణేకి 111 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది రాయగఢ్ జిల్లాలోని శుద్ధగఢ్ తాలూకాలో ఉన్నది. 4వ వినాయకుడు శ్రీ వరద వినాయకుడు మహాడ్ రుక్మాంగదుడనే రాజు వేటకు వెళ్ళి అలిసిపోయి దప్పికగొని దాహం తీర్చుకొనుటకై వాచక్నవి అనే ముని ఆశ్రమమునకు వెళ్ళెను. మునీశ్వరుడు స్నానమునకు పోతూ రాజును తన ఆశ్రమంలో కూర్చోమని చెప్పాడు. ఇంతలో ఆ ముని పత్ని ముకుంద అతనిని చూచి మోహించింది. రుక్మాంగదుడు మహాశీలవంతుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు. అతడు ఆమె కోరికను తిరస్కరించాడు. ఆమె కోపించి అతనిని కుష్ఠరోగి కమ్మని శపించింది. శాపగ్రస్తుడైన రుక్మాంగదుడు కుష్ఠరోగ నివారణకై నారద మునీంద్రుని ఉపదేశానుసారము గణపతిని ధ్యానించి పూజించి రోగ విముక్తుడయ్యాడు. కానీ మునిపత్ని అయిన ముకుందకు రుక్మాంగదునిపై మోహం వీడలేదు. ఇది గ్రహించి ఇంద్రుడు రుక్మాంగదుని రూపంలో వచ్చి ముకుంద కోర్కెను తీర్చాడు. ముకుందకు మగ శిశువు జన్మించాడు. అతనికి మునీశ్వరుడు గృశ్చమదుడు అని నామకరణం చేశాడు. గృశ్చమదుడు మునీశ్వరుడయ్యాడు. ఒకనాడు అత్రి, విశ్వామిత్రుడు మరియు ఇతర మునులతో గృశ్చమదుడు ఆధ్యాత్మిక వాగ్వివాదమునకు దిగగా వారు, నీవు ఋషిపుత్రుడవు కావు, రుక్మాంగదరాజు పుత్రుడవు, అందుచే మా పంక్తిలో కూర్చొన తగవు అని అతనిని అవమానించారు. గృశ్చమదుడు చింతాక్రాంతుడై తన తల్లి అయిన ముకుందను నిజము చెప్పుమని అడిగాడు. ఆమె నిజం చెప్పింది. గృశ్చమదుడు కోపించి తన తల్లిని ముళ్ళ పండ్లు గల ముళ్ళ వృక్షముగా మారి అందరి చేత వదిలివేయబడుదువు కాక అని శపించాడు. ఆమె కూడా తన కుమారునకు త్రిలోకాలకు కంటకుడైన వాడు మహాబలాక్రమోపేతుడైన రాక్షసుడు నీ కుమారుడుగా జన్మించుగాక అని ప్రతిశాపమిచ్చింది. అప్పుడు ఆకాశవాణి గృశ్చమదుడు ఇంద్రుని పుత్రుడు అని పలికింది. తల్లి కుమారుడు ఆశ్చర్యచకితులయ్యారు. కానీ గృశ్చమదుడు తన స్థితికి చింతించుచు
పుష్పకవనమునకు వెళ్ళి కేవలము వాయువును భక్షించుచు 1000 సంవత్సరములు విఘ్నేశ్వరుని ధ్యానించుచు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి వినాయకుడు, నీవు చాలా గొప్ప వేద బ్రాహ్మణుడుగా ద్రష్టగా కీర్తిని సంపాదిస్తావు అని వరము ఇచ్చాడు. గృత్సమదుడు సంతోషించి, నీవు ఇక్కడనే అనుగ్రహమూర్తివై వెలిసి భక్తుల కోర్కెలను తీర్చుచుండమని గణపతిని కోరాడు. వినాయకుడు అంగీకరించి ఇచ్చట వరద వినాయక స్వయంభువన మూర్తిగా వెలిశాడు. తరువాత గృత్సమదుడు గణేశ ఆలయమును నిర్మించి ఆ మూర్తిని అందు ప్రతిష్ఠ చేశాడు. మహడ్ గ్రామము రాయగఢ్ జిల్లాలో ఖిలాపూర్ తాలూకాలో ఉన్నది. పూనా బొంబాయి రైలు మార్గంలో కర్నత్ నుండి ఈ గ్రామం 24 కిలోమీటర్ల దూరంలో నున్నది. 5వ వినాయకుడు శ్రీ చింతామణి గణపతి, థేవూర్. వైశంపాయన మహర్షి ఉపదేశానుసారము రాజు అభిజిత్ రాణి గుణవతి అనేక సంవత్సరములు తపస్సు చేసి ఒక పుత్రుని పొందారు. అతడు పెద్దవాడై గణరాజు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు గణరాజు తన సైన్యముతో వేటకు వెళ్ళి చాలా అలసి విశ్రాంతి తీసుకొనుటకై కపిల మహర్షి ఆశ్రమమునకు వచ్చాడు. కపిల మహర్షి ఆ రాజును ఆదరించి సైన్యంతో సహా వారందరకు చాలా గొప్ప విందు ఇచ్చాడు. రాజు సంతసించి కపిల మహర్షిని ఇది ఎట్లు సాధ్యమైనదని ప్రశ్నింపగా ఆయన తన వద్ద చింతామణి అను ఒక మణి ఉన్నదని, అది తనకు ఇంద్రునిచే ఇవ్వబడినదని, ఈ విందు ఆ మణి ప్రభావమేనని చెప్పాడు. అప్పుడు గణరాజు ఆ మణిని తనకిమ్మని కపిల మహర్షిని అడిగి ఆయన నిరాకరించగా ఆయన వద్ద నుండి ఆ మణిని బలత్కారముగా తీసుకొని వెళ్ళాడు. అంతటా కపిల మహర్షి చింతితుడై దుర్గాదేవిని ప్రార్థించాడు. అప్పుడు దుర్గాదేవి కపిలమునిని విఘ్నేశ్వరుని ప్రార్థింపుమని ఆనతిచ్చింది. అతడు ఆ ప్రకారం చేయగా విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఘనరాజుతో భయంకర యుద్ధం చేశాడు. చివరకు విఘ్నేశ్వరుడు తన పరశువుతో ఘనరాజును చంపి ఆ మణిని తిరిగి కపిల మహర్షికి అందజేశాడు. ఆ యుద్ధం ఒక కబంధ వృక్షం వద్ద జరిగినది. అందుచే ఈ థేవూర్ గ్రామమునకు కబంధ తీర్థమని పేరు వచ్చినది. చింతామణి అనుమణి తనకు తిరిగి లభించుటచే కపిల మహర్షి చాలా సంతసించాడు. కానీ కపిల మహర్షి ఆ చింతామణిని మరలా విఘ్నేశ్వరునికి ఇచ్చి అతనిని అక్కడ స్వయంభువై వెలవమని ప్రార్థించాడు. అప్పటి నుండి కపిల మహర్షి కోరికపై విఘ్నేశ్వరుడు క్షేత్రమునందున్న వాడై చింతామణి వినాయకుడని పిలువబడుచున్నాడు. ఈ విధముగా థేవూర్ చింతామణి గణపతి పుణ్యక్షేత్రమైనది. థేవూర్ గ్రామము పూణే జిల్లాలో హవేలీ తాలూకాలో పూణే నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 6వ వినాయకుడు శ్రీ గిరిజాత్మజుడు, లేన్యాద్రి. ఒకసారి పరమేశ్వరుని ఉపదేశానుసారము పార్వతీదేవి పుత్ర సంతానం కోరి 12 సంవత్సరములు గణేశ మంత్రమును జపించినది. పార్వతీదేవి ఈ విధముగా తపస్సు చేసిన స్థానమే ఈ లేన్యాద్రి పర్వత శిఖరం. ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తలస్నానము చేయుటకు ముందుగా పార్వతీదేవి తన ఒంటి నుండి తీసిన నలుగుపిండితో విఘ్నేశ్వరుని విగ్రహం చేసి పూజించెను. ఆ పూజకు తపస్సునకు సంతసించి విఘ్నేశ్వరుడు బాలుని రూపమును ధరించి అవతరించాడు. తరువాత 15 సంవత్సరములు పార్వతీమాతతో అక్కడే ఉండి తన బాల లీలలను ప్రదర్శించాడు. బాలగణపతిని చంపుటకై సింధూరాసురుడు పంపిన పెక్కుమంది రాక్షసులను అతడు హతమార్చాడు. క్రూరాసుర, బాలాసుర, హోమాసుర, కుశలాసుర తదితర దుష్ట రాక్షసులు బాల గణపతిచే సంహరించబడ్డారు. విశ్వకర్మ లేన్యాద్రిని సందర్శించి 6 సంవత్సరముల వయస్సులో నున్న గణపతిని పూజించి అతనికి పాశము, పరశువు, అంకుశము, కమలములను కానుకగా సమర్పించాడు. బాల గణపతి యొక్క 7వ సంవత్సరమున గౌతమ మహాముని అతనికి ఉపనయనము చేశాడు. తరువాత పరమేశ్వరుడు గణపతికి విఘ్నాధిపత్యమును ప్రసాదించాడు. అప్పటి నుండి అతడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. గిరిజ అనగా పార్వతి, గిరిరాజ కుమార్తె, ఆత్మజుడు అనగా తనయుడు.
గిరిజాత్మజుడు అనగా పార్వతీ తనయుడు కనుక ఇచ్చట వినాయకుని పేరు గిరిజాత్మజుడు అయినది. లేన్యాద్రి పర్వతము పూణే జిల్లాలో జున్నర్ తాలూకాలో గోలేగాం అనే గ్రామమునందున్నది. ఇది పూణేకి 94 కిలోమీటర్ల దూరం ఉన్నది. 7వ వినాయకుని గురించి తెలుసుకుందాం. శ్రీ విఘ్నేశ్వరుడు ఓంజూర్. ఒకప్పుడు అభినందనుడను రాజు ఘోర తపస్సుతో పాటు యజ్ఞములను చేయ సంకల్పించాడు. అవి సఫలమైనచో తన పదవికి ముప్పు వచ్చునని ఇంద్రుడు భయపడ్డాడు. అందుచే ఇంద్రుడు ఆ తపస్సును యజ్ఞములను భంగము చేయుటకు విఘ్నాసురుడు అనువాణిని పంపించాడు. అతడు అభినందనుని యజ్ఞములతో పాటు సర్వయజ్ఞములను ధ్వంసం చేయసాగాడు. దానితో ధర్మము నశించి వైదిక కర్మలు తగ్గిపోయాయి. అప్పుడు దేవతలందరూ కూడి గణపతిని ప్రార్థించారు. విఘ్నాసురుని బారి నుండి ప్రపంచమును కాపాడమని గణపతిని అర్థించారు. వారి కోరిక మేరకు విఘ్నేశ్వరుడు పార్శ్వమహాముని దీపవత్సల అను దంపతులకు కుమారుడుగా అవతరించాడు. అతడు తన అంకుశముతో విఘ్నాసురుని లాగుకొని వచ్చి అతనిని దేవతల ముందు నిలిపాడు. ఆ అసురుని మాయలన్నింటినీ తన శక్తితో ఎదుర్కొని వాటిని నాశనం చేశాడు. విఘ్నాసురుడు ఓడిపోయి చేయునది లేక వినాయకుని పాదములపై పడి శరణుజొచ్చాడు. తనను రక్షించి తన పేరు కూడా వినాయకుని పేరుతో కలుపుకొమ్మని ప్రార్థించాడు. వినాయకుడు అతని ప్రార్థనని మన్నించాడు. అక్కడ స్వయంభూడై వెలిశాడు. అందుచే ఇచ్చటి వినాయకుని నామం విఘ్నేశ్వర వినాయక అని ప్రసిద్ధి చెందినది. అంతటా విఘ్నాసురుని కోర్కెను మన్నించిన వినాయకుడు అతనిని ఈ విధముగా ఆజ్ఞాపించాడు. వినాయకుని ఈ కొత్త నామముతో స్మరించి ఎవరు పూజించెదరో వారికి ఎట్టి విఘ్నములు రాకుండా చూడుము. అట్లు చేయని వారికి విఘ్నములను కల్పించుము. వినాయకుడు ఈ విధముగా దేవతలను రక్షించినందులకు వారందరూ సంతోషించి వారే ఈ ఓఝూర్ దేవాలయమునందు గణపతిని ప్రతిష్ఠించారు. ఓఝూర్ గ్రామము పూణే జిల్లాలో జున్నర్ తాలూకాలో పూణే నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 8వ వినాయకుడు శ్రీ మహాగణపతి రంజన్గాం. మునుపు గృత్సమదుడు తన తల్లిని శపించి ఆమెచే ప్రతిశాపం పొందాడు. బలపరాక్రమవంతుడు త్రిలోక కంటకుడు క్రూర రాక్షసుడు అగు కుమారుడు నీకు జన్మించుగాక అని ఆమె శాపం ఇచ్చింది. గృత్సమదుడు అత్యంత భక్తితో విఘ్నేశ్వరుని ధ్యానించి అతనిని ప్రసన్నుని చేసుకొని వినాయకుని వరప్రసాదము వలన అతడు మునులలో పరమశ్రేష్ఠుడైనాడు. ఒకనాడు ఏకాగ్రతతో వినాయకుని జపమునందు మునిగి ఉండగా అతనికి పర్వతములు సైతము అదిరిపడేటంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చినది. తత్క్షణమే అతని ఎదుట ఒక బాలకుడు కనిపించెను. నీవు ఎవరు అని అడుగగా ఆ బాలకుడు నీ తుమ్ములో జన్మించి నాను కనుక నీవే నాకు తల్లివి తండ్రివి అని జవాబు చెప్పాడు. ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతసించి గణానంత్వా అనే గణపతి మంత్రమును ఉపదేశించాడు. ఈ గణపతి మంత్రమును ఆ బాలుడు 5000 సంవత్సరములు జపించాడు. అంతటా గణపతి సాక్షాత్కరించి వరములను కోరుకోమన్నాడు. 3 లోకములలోనూ నాకు ఎవ్వరునూ ఎదురు ఉండరాదు. దేవతలు నాకు వశులై ఉండాలి. నేను దేనిని సంకల్పించినను అది తత్క్షణమే సిద్ధించాలి. ఇహములో సుఖములను అనుభవించి పరములో మోక్షము పొందాలి అను వరములను అతడు గణపతిని కోరాడు. గజాననుడు ఆ వరములను ప్రసాదించి కామగమనము గల 3 పురములను బంగారముతో వెండితోనూ ఇనుముతోనూ నిర్మించి అతనికి ప్రసాదించాడు. ఈ పురములు ఒక శంకరుని చేత తప్ప ఎవరి చేతను ఛేదింపబడవు. నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును. శంకరుడు తన ఏకైక బాణముతో ఈ 3 పురములను ఛేదించినప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని వరములను అనుగ్రహించాడు గణపతి. అంతటా త్రిపురాసురుడు గజాననుని వలన పొందిన శక్తులతో భూమండలమును ఆక్రమించాడు. తరువాత అతడు దేవలోకముపై దండయాత్ర చేశాడు.
ఇంద్రుని ఓడించాడు. అమరావతిని తన రాజ్యముగా చేసుకొన్నాడు. అచ్చటి నుండి త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తి వెళ్ళాడు. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలములో లీనమైపోగా విష్ణువు కూడా ఆ రాక్షసునికి కనబడకుండా క్షీర సముద్రమునకు చేరాడు. ఈ విధముగా అతడు బ్రహ్మలోకమును విష్ణులోకమును ఆక్రమించుకున్నాడు. త్రిపురాసురుడు బ్రహ్మలోకమునకు తన పెద్ద కుమారుడైన ప్రచండుని, విష్ణులోకమునకు తన రెండవ కుమారుడైన చండుని అధిపతులుగా నియమించాడు. ఇక శివలోకమును ఆక్రమించుకొనుటకై అతడు కైలాసమునకు వెళ్ళగా శివుడు కూడా కైలాసమును వదిలి మందర పర్వతమునకు చేరాడు. తరువాత రసాతలము, సప్తపాతాళ లోకములను త్రిపురాసురుని వశమైనవి. ఈ పరాజయంతో వ్యాకులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహము పొందుటయే సరి అయిన మార్గమని ఉపదేశించాడు. అప్పుడు దేవతలందరూ అత్యంత భక్తితో పరిపూర్ణ శరణాగతితో సంకట మోచన గణేశ్వరుని ప్రార్థించారు. అంతట గణేశుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుని బాధ నుండి నివారించెదను అని దేవతలకు అభయమిచ్చాడు. వారు ప్రార్థన చేసిన స్తోత్రమును సంకటనాశన గణపతి స్తోత్రము అను పేరుతో శాశ్వతముగా నిల్చునని వరమిచ్చాడు. ఈ స్తోత్రముతో ఎవరు ప్రార్థిస్తారో వారికి ఎట్టి సంకటములు కలుగవనియు సమస్త కోరికలు సిద్ధించుననియు వరమునిచ్చాడు. ఈ విధముగా వరములనిచ్చిన గజాననుడు ఒక బ్రాహ్మణ వేషముతో త్రిపురాసురుని సన్నిధికి చేరాడు. త్రిపురాసురుడు ఆ బ్రాహ్మణుని శ్రద్ధగా భక్తితో పూజించి ఏదైనను ఒక వరమును కోరుకోమన్నాడు. ఆ బ్రాహ్మణుడు కైలాసములో శివుని వద్ద ఉన్న చింతామణి గణపతి మూర్తి కావలేనని కోరాడు. ఆ కోరిక తీర్చుటకై త్రిపురాసురుడు శంకరునితో యుద్ధము చేసి ఓడించి ఆ మణిని పొందాడు. కానీ అంతలో త్రిపురాసురుని చేతిలో ఆ చింతామణి మూర్తి మాయమయ్యెను. త్రిపురాసురుడు వేదనతో నిస్పృహ చెందాడు. త్రిపురాసురునిచే ఓడింపబడిన శివునితో నారదుడు గణేశుని పూజించి ఆయన అనుగ్రహము పొందక పోవుట చేతనే ఈ పరాజయం నీకు సంభవించినది. కనుక గణేశుని పూజించి అతని అనుగ్రహమును సంపాదించుకొను అని చెప్పాడు. అప్పుడు శంకరుడు 100 సంవత్సరముల కాలం ఏకాగ్రతతో గణేశుని గూర్చి తపస్సు ఆచరించాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఒక బాణమునిచ్చి తన సహస్రనామములను శివునకు ఉపదేశించాడు. శివుడు ఆ సహస్రనామమును జపించి త్రిపురాసురునిపై యుద్ధమునకు సంసిద్ధుడయ్యాడు. అంతటా శంకరుడు పృథ్విని రథముగాను సూర్యచంద్రులను చక్రములుగాను బ్రహ్మను రథసారథిగాను వేదములను గుర్రములుగాను మేరువును ధనస్సుగాను విష్ణువును బాణముగాను చేసుకొని అంతట వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుని అభయము పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగించాడు మహాశివుడు. ఆ అస్త్రముతో త్రిపురములు దహింపబడగా త్రిపురాసురుడు మరణించాడు. అతని శరీరము నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమైంది. ఆ విధముగా త్రిపురాసురుడు మోక్షమును పొందాడు. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ విజయమునకు కారణుడైన విఘ్నేశ్వరుని విగ్రహమును స్వయముగా శంకరుడే ఆ క్షేత్రమునందు ప్రతిష్ఠించెను. ఆ మూర్తియే ఈ మహాగణపతి. ఈ స్థలమే రంజన్గాం పూణే అహ్మదానగర్ రహదారిలో పూణే నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.